హలో ఎవ్రీవన్. ఈరోజు మా అమ్మ స్టైల్ నాటుకోడి పులుసు మీరు ఎలా చేయాలో చూపిస్తుంది మా మమ్మీ. సో నేను కూడా ఇక్కడే ఉన్నాను కాబట్టి ఇవన్నీ రెసిపీస్ ఇదిగోండి. నాటుకోడి క్లీన్ చేసుకొని ఉప్పు కారం పసుపు అన్నీ బాగా మ్యారినేట్ చేసుకొని పెట్టేసుకోండి పక్కన. కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని ఆ తర్వాత కుక్కర్లో కొంచెం ఆనియన్స్ టమోటా అవన్నీ కూడా పక్కన కట్ చేసి పెట్టుకోండి. తర్వాత కొంచెము ఆ కుక్కర్లోనే ఆయిల్ వేసి కొంచెం చెక్క లవంగాలు ఇలాచి కొంచెం ఒక్క 2 పచ్చిమిర్చి కూడా అలా స్ప్లిట్ చేసి వేసింది అండ్ కొంచెం కరివేపాకు. ఇవన్నీ బాగా ఎర్రగడ్డ అంతా బాగా మగ్గిపోయిన తర్వాత ఈ టమోటా పక్కన కట్ చేసి పెట్టుకుంటాం కదా, సో అవన్నీ కూడాను రెడీ చేసుకొని పెట్టుకుంటే ఈజీ అయిపోతుందండి, మనము త్వరగా చేయొచ్చు. ఇది చూసారు కదా, కొంచెం మగ్గుతూ ఉంది. మా మమ్మీ అందులో అల్లం తెల్లగడ్డ వేయటం మర్చిపోయింది. సో నెక్స్ట్ వేసింది. తర్వాత మీరు ఇప్పుడే ఆనియన్ మగ్గిన తర్వాత అల్లం తెల్లగడ్డ వేసుకోండి. తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం టమోటా వేసుకొని టమోటా బాగా మగ్గేంతవరకు బాగా ఉంచుకోండి. మీకు నాకైతే నాటుకోడి అయితే చేయటం రాదు, మా అమ్మకే వచ్చు. అందుకని నేను ఇప్పుడు మా ఊర్లో ఉన్నాను కాబట్టి అమ్మ వాళ్ళ దగ్గర ఈ రెసిపీస్ అన్నీ చేయించుకొని అప్పుడప్పుడు ఇలా తింటూ ఉన్నాను, హెల్తీ అని అంటే. సో సంగటి నాటుకోడి ఇవన్నీ ఎప్పుడు ఏ ఊరికి వెళ్తే ఏవి అవైలబుల్ ఉంటాయో అవే కదండి మనం కూడా ఎంజాయ్ చేయాలి. ఇక్కడ ఉన్నప్పుడు హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్ తగ్గట్టు, అక్కడ ఉన్నప్పుడు అలాగా. సో ఇవైతే కన్నా ఇప్పుడు ప్రస్తుతానికి నాటుకోడి మా అమ్మ చాలా బాగా చేస్తుంది. సంగటి ఇది కాంబినేషన్ అని చేయించుకుంటున్నాను అదే పనిగా. మా అమ్మ చాలా సింపుల్గా చేసేస్తుందండి, అసలు చేసినట్టే ఉండదు వంట. ఎప్పుడు చేసేసి ఉంటుందో చేసేసి ఉంటుంది పొద్దుగల్లనే. అసలు ఎంత ఫాస్ట్గా చేస్తుందో నాకు అర్థం కాదు. చూసారు కదా, 1/2 అవర్ కొంచెం బాగా మ్యారినేట్ అయింది. ఎందుకంటే సాల్ట్ వేస్తాం కదా చికెన్లో, ఎప్పుడు కూడాను సాల్ట్ వేసి కొంచెం బాగా మగ్గ పెట్టుకుంటే చికెను బాగా త్వరగా కుక్ అవుతుంది. ప్లస్ బాగా సాల్ట్ కారం అంతా కూడా దానికి పట్టేస్తుంది. అందుకని చెప్పి కొంచెం మ్యారినేట్ చేయమన్నాను. మా అమ్మ అయితే డైరెక్ట్గానే చేస్తుంది. చూసారు కదా, మొత్తం ఆ టమాటా అవన్నీ ఆ మసాలాలంతా కూడాను దాంట్లోకి బాగా కలిసిపోయేలాగా చిన్నగా మీడియం మంటలో పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి. అందులో వాటర్ మనకు వస్తుందండి, ఆ వాటర్ అంతా ఇమిరే వరకు కొంచెం చిన్నగా కలుపుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే ఆయిల్ పైకి తేలుతుంది అని అన్నప్పుడు అందులో మనం కావాల్సినవి పౌడర్స్ ఇవి ఉంటాయి కదా, మసాలాలు అంటే సింపుల్ అండి, అమ్మ అన్ని ఇంట్లోనే కొట్టి పెట్టుకుంటుంది. కొంచెం 1 స్పూన్ కొబ్బరి పొడి వేస్తుంది. అది కూడా బాగా ఫైన్గా పెట్టుకుంటుందండి అన్నీ రెడీగా, కాబట్టి ఆమెకు కుక్ చేయటం ఈజీ. చూసారు కదా, కొబ్బరి పొడి చిన్న స్పూన్స్తో 2, ఎందుకంటే మన గ్రేవీ లాగా రావాలి కాబట్టి. సో పులుసుకు కదా, అందుకని చెప్పి 2 స్పూన్స్. ఇక తర్వాత కొంచెం ధనియాల పొడి, తర్వాత కొంచెం చికెన్ మసాలా అండ్ గరం మసాలా. మా అమ్మ అన్నీ హోమ్ మేడే చేసుకుంటుంది. ఆ 2 ఈసారి మా మమ్మీ చేసేటప్పుడు మీకు ఆ 2 కూడా వీడియోస్ పెడతానండి, గరం మసాలా అవి ఎలా చేయాలో. ఇప్పుడైతే కన్నా గరం మసాలా చికెన్ మసాలా 2 వేయంగానే చూసారు కదా, వాటర్ అంతా ఇమిరిపోయింది. కొంచెం నూనె అంతా పైకి తేలుతుంది. సో బాగా ఇలా నూనె అంతా తేలే వరకు కొంచెం చూసారు కదా, అలా వచ్చేంత బాగా కలుపుకోండి చిన్న మీడియం మంటలోనే. ఆ తర్వాత మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసేసుకోవడమే. ఇది చూసారు కదా, ఇది గరం మసాలా, హోమ్ మేడ్ గరం మసాలా అండి అది చెప్తుంది అమ్మ. సో ఇంకోటి కొంచెం చికెన్ మసాలా కూడా వేస్తుంది నెక్స్ట్. తర్వాత కొత్తిమీర వేసేసి మనకి ఎంత వాటర్ కావాలో అంత వేసేసుకొని ఒక 10 విజిల్స్ అలా రావాలండి. ఎందుకంటే చాలా నాటుకోడి కదా, అంత తొందరగా ఉడకదు. కానీ విజిల్స్ మాత్రం ఒక 10 విజిల్స్ వచ్చే వరకు బాగా కుక్ చేసుకోవాలి. మీకు ఎంత బాగా కుక్ అవుతే అంత బాగా టేస్ట్ ఉంటుంది నాటుకోడి. ఊరికి పచ్చిగా ఏదో చేసామన్నట్లు కొంతమంది ఏంటంటే కొంచెం పచ్చిగానే చేసేస్తారు. అదంత టేస్ట్ అనిపించదు. తినాలి అన్నా కూడా ఒక ముక్క పెట్టుకోగానే ఏదోలాగా అనిపిస్తుంది, తినాలనిపించదు.
అందుకని ఎప్పుడైనా సరే నాన్ వెజ్ కొంచెం బాగా కుక్ అవుతేనే, ఎక్కువ కుక్ అవుతే 100% కుక్ అవుతే బాగుంటుందండి టేస్ట్. కాబట్టి ఇది సో మీకు చెప్పలేదు కదా నేను ఎందుకు మమ్మీ వాళ్ళ దగ్గర వచ్చాను. ఇప్పుడు ఆల్మోస్ట్ వీడియోస్ కూడా ఏం పెద్దగా రావట్లేదు, ఎందుకంటే నేను అక్కడే ఉన్నాను. మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని చెప్పి వెళ్ళాను, ఒక టూ వీక్స్కి అని చెప్పి వెళ్ళాను. కానీ అనుకోకుండా నేను అక్కడ ఉన్నప్పుడే ఎవరో చేసే పిల్లల ర్యాష్ డ్రైవ్కి మా నాన్నగారు సఫర్ అవుతున్నారు. మా నాన్నగారికి జస్ట్ కాల్ ఫ్రాక్చర్ అయ్యింది. ఆల్మోస్ట్ బైక్లో వెళ్తుంటే హిట్ చేసేసి, చిన్న పిల్లలు, కనీసం వాళ్ళకి లైసెన్స్ కూడా ఉండదు, కానీ బైక్స్ ఇచ్చేస్తున్నారు పేరెంట్స్. ఎందుకో మరి నాకు అర్థం కావట్లేదు. ఒకసారి పేరెంట్స్ కూడా చూసుకుంటూ ఉండండి. వాళ్ళకు ఇవ్వాలి లగ్జరియస్ లైఫ్స్, అన్నీ ఇవ్వద్దని నేను అనట్లేదు. ఉంది కదా మీకేమన్నా ఇదా అని, కానీ వాళ్ళు చేసిన పనికి ఇప్పుడు నాన్న ఏజ్ 65. సో నాన్న ఏజ్ వాళ్ళు సఫర్ అవుతూ ఉన్నారు. ఈ ఏజ్లో ఇంట్లోనే ఉండాలి, ఆ కాల్ అలా పెట్టేసుకొని మమ్మీ చూసుకోవాలి, ఎవరో ఒకరు సపోర్ట్ ఉండాలి, లేకపోతే లేదు. హాస్పిటల్స్కి తీసుకెళ్ళాలన్నా, అది చేయాలన్నా, ఇది చేయాలన్నా, వాళ్ళ పిల్లలు చేసే ర్యాష్ డ్రైవ్కి ఇంకొక ఫ్యామిలీ సఫర్ అవుతుంది. అది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎంతసేపు నా పిల్లలు ఇట్లుండాలి ఉండొద్దని అనట్లేదు, కానీ చూసుకుంటూ ఉండండి పిల్లల్ని కూడాను. కనీసం ఒకవేళ వాళ్ళకి దెబ్బలు తగిలింటే అలా. కాబట్టి పిల్లలకి బైక్స్ ఇవ్వకండి వాళ్ళకు ఒక 20-25 ఇయర్స్ వచ్చే వరకు. సో అదైతే నేను మెసేజ్ మీకు చెప్పగలుగుతాను. సో ఏదన్నా తప్పుగా ఉంటే సారీ, ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే. నాకు తెలిసి హర్ట్ అవ్వదు, ఇది అందరి పేరెంట్స్కి ఉపయోగపడుతుందని అనుకుంటున్నా మెసేజ్. సో ఇది అండి. సో 10 విజిల్స్ వచ్చేసాయి, చూసారు కదా. సో రెడీ అయిపోయింది నాటుకోడి పులుసు. సో మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, జస్ట్ షేర్ చేయండి, అండ్ సింపుల్. మీకు ఏదైనా కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.